శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, భగవద్గీత జ్ఞానయజ్ఞ ప్రవాహములో భాగంగా 8వ అధ్యాయం అనగా అక్షర పరబ్రహ్మ యోగం. ఈ అధ్యాయం ఒక విలక్షణమైనటువంటి అధ్యాయం. ఎందుకు విలక్షణం అంటున్నానంటే 7వ అధ్యాయము 9వ అధ్యాయము ఈశ్వర స్వరూపాన్ని, ఆత్మజ్ఞానాన్ని తెలియజేస్తే 8వ అధ్యాయము ఆత్మజ్ఞానం పొందనటువంటి నిష్కామంగా భగవత్ ఉపాసన చేసే వారి యొక్క గతి ఏమిటి అని చెప్పేందుకే ఈ 8వ అధ్యాయం వచ్చినది. ఇప్పటి వరకు మనము నిష్కామ ఉపాసకులు నిరంతరము ఆ ఈశ్వర ఉపాసన చేస్తే మరణకాలములో కూడా ఆ ఈశ్వర స్మరణతోనే దేహత్యాగము జరిగినట్లయితే వారి గతి ఏమిటి అని చూశాం. ఏమిటి? యద్భావం తద్భవతి అన్నట్లుగా యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత అని చెప్పారు భగవాన్. ఆ మరణ సమయములో ఏ భావనతో, ఈశ్వర స్మరణతో దేహాన్ని విడిచిపెడితే ఆ ఈశ్వర భావమైనటువంటి బ్రహ్మలోకాన్ని పొందుతారు. లోకం పొందుతారు. ఎందుకు పొందుతున్నారు? చిదానంద రూప శివోహం అనే జ్ఞానాన్ని అంగీకరించలేదు కాబట్టి ఆ సర్వవ్యాపి అంతర్యామి, సర్వాంతర్యామి చైతన్య ఈశ్వరుణ్ణి ఒక్క ఆలంబనముతో ఉపాసన చేశారు. ఎటువంటి కోరికలు లేకుండా నిష్కామంగా ఒక సగుణ రూప ఈశ్వరుని ఉపాసన చేయడం వలన ఆ ఈశ్వరు యందు కలిగే ఆ దృఢమైన నిష్ఠ వలన అంతకాలంలో కూడా, అంటే ఆఖరి క్షణములో కూడా, దేహత్యాగములో కూడా ఈశ్వర స్మరణ సహజంగా వారికి కలుగుతుంది అని చెప్పారు. అప్పుడు సగుణ ఈశ్వరు అంటే సంపూర్ణ ఈశ్వరు కాదు కదా. అయినప్పటికీ ఈ అనంతంగా సర్వంగా వ్యాపించి ఉన్న ఈశ్వరుని ఒక ఆలంబనంగా, ఒక గుర్తుగా, ఒక సింబల్గా ఆరోపించి తన ఉపాసన చేశారు కాబట్టి ఆ ఉపాసన ద్వారా కలిగే ఫలితము ఉత్కృష్టమైనటువంటి బ్రహ్మలోకం వరకు వెళ్తారు. అక్కడ బ్రహ్మలోకములో సాక్షాత్తు బ్రహ్మ ఉపదేశిస్తారు.
మీ స్వరూపతత్వము ఈశ్వర స్వరూపతత్వమే. అంటే తత్వం అసి, తత్ అంటే ఈశ్వర స్వరూపము, త్వం నీవే, అసి అయి ఉన్నావు. ఇది మహావాక్యం, బ్రహ్మ విద్య ఉపనిషత్. అక్కడ ఉపదేశం పొంది అక్కడ నుండి మోక్షం పొందుతారు కాబట్టి దానిని క్రమముక్తి అంటారు. అంటే స్టేజ్ బై స్టేజ్లో జరుగుతున్నది కాబట్టి దానిని క్రమముక్తి అంటారు. అయితే ఈ అంత్యకాలంలో మరణ సమయములో ఈశ్వరుని స్మరించాలంటే ఏ లక్షణములతో ఈశ్వరుని స్మరించాలి అంటే దివ్యం పరమం పురుషం కవిం పురాణం అనుశాసితారం అనూరణీయాంశం మహతో మహీయ, ఇలా చెప్పాం మనం. లక్షణాలు ఇచ్చాం, ఈ లక్షణాలు మీరు స్మరించాలి ఈశ్వరునిది. అయితే ఏ విధంగా మనము ఈ యొక్క దేహత్యాగం జరపాలి అంటే చెలించిన మనస్సు ద్వారా అత్యంత ప్రీతితో కలిగిన అనన్య భక్తితో యోగాభ్యాసం, అష్టాంగ యోగాభ్యాసం చెప్పాం కదా, యోగాభ్యాసము ద్వారా పంచ ప్రాణములను సూక్ష్మ శరీరమును భృకుటి మధ్య నిలిపి, పంచ ప్రాణములను భ్రువోర్ మధ్య ఆవేశ సమ్యకు అంటే భృకుటు మధ్య భాగములో పంచ ప్రాణములు నిలిపి సుషుమ్న నాడి సహాయముతో బ్రహ్మరంధ్రము ద్వారా దేహత్యాగం చేస్తారు. ఎవరు? అట్టి తీవ్రమైనటువంటి యోగాభ్యాసం చేసినటువంటి యోగులు, సాధకులు ఈ విధంగా దేహత్యాగం చేస్తారు. అయితే వారు పొందే ఆ ఈశ్వర స్థితి ఎలాంటిది? దానిని అక్షరం అంటారు. వేదములు, సర్వ వేదములన్నీ కూడా ఆ అక్షరం గురించి చెప్తాను. ఏంటి? యదక్షరం వేద విదో వదంతి విశంతి యద్యతయో వీతరాగా యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతే తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. భగవాన్ శ్రీకృష్ణ ఉపనిషత్తుల్లో ఏ ఉపదేశం అయితే చెప్పారో దానిని యథాతథంగా తీసుకున్నారు. ఇక్కడ కఠోపనిషత్తులో యమధర్మరాజు నచికేతునికి ఇదే చెప్పారు. దానిని అలాగ తీసుకొచ్చారు భగవాన్ శ్రీకృష్ణ. ఎందుకు? ఇది అత్యుత్తమైనటువంటి బ్రహ్మ విద్య కాబట్టి. అయితే ఈ విధంగా ఈ యొక్క ప్రాణములన్నిటిని కూడాను ఆజ్ఞాచక్రమైనటువంటి భృకుటు మధ్య నిలిపి ఆ యొక్క సుషుమ్న నాడి ద్వారా, బ్రహ్మరంధ్రం ద్వారా ఎలా అని చెప్పాం కదా. అయితే ఇంతకీ ఆ ఈశ్వరుని ఏ విధంగా మనము స్మరించాలి అని చెప్పాం. అయితే భగవాన్ మీకు ఇక్కడ 2 రకాల చాయిస్ ఇస్తున్నా. ఏమిటా చాయిసు? సర్వంగా వ్యాపించి ఉన్నటువంటి నిర్గుణ స్వరూప ఈశ్వరే సత్యము, యథార్థము. మరి ఇది అందరికీ సాధ్యమా? సాధ్యం కాదు. మరి ఏం చెయ్యాలి అంటే సర్వంగా వ్యాపించి ఉన్న ఆకాశం వలె వ్యాపించి ఉన్న నిర్గుణ ఈశ్వర స్వరూపాన్ని స్వగణ రూపంలోకి తీసుకురావాలి. అప్పుడే ఎక్కువ మంది దాన్ని ఉపాసన చేయడానికి వీలు పడుతుంది. ఈ ఉపాయం ఆలోచించే ఋషులు, యోగులు సగుణ స్వరూప ఈశ్వరుణ్ణి మనకు ప్రవేశపెట్టారు. అయితే సగుణ ఈశ్వర దానిని ఆలంబన, ఆధారాన్ని ఎన్ని రకములుగా ఉంటుంది? 2 రకములుగా ఉంటుంది. ఏమిటది? ప్రతిమ ఆలంబనము అంటే ఒక ప్రతిమ, ఒక మూర్తి, ఒక విగ్రహం. మూర్తి అంటే ఏంటి? దానికి అన్ని అవయవాలు, అలంకారాలు స్పష్టంగా ఉంటాయన్నమాట. దానిని ప్రతిమ ఆలంబనము అంటారు. సింబల్, ఆలంబనం అంటే సింబల్, గుర్తు. రెండవది ఏమిటంటే ప్రతీక ఆలంబనము. ప్రతీక అంటే మీకు తెలుసు, దానిలో
స్పష్టమైనటువంటి అవయవాలు ఏమీ ఉండవు. అన్ని అనంతంగా అవ్యక్తంగా ఉంటాయి. ఉదాహరణకి శివలింగం తీసుకున్నారనుకోండి. శివలింగం అంటే అర్థం ఏంటి? దానికి అవయవాలు ఏమీ లేవు అని అర్థం. అంటే అండపిండ బ్రహ్మాండం అంత అనంతంగా వ్యాపించి ఉన్న సృష్టిలో అన్ని రూపములు నామములు ఆ శివలింగములోనే అవ్యక్తంగా ఉన్నాయి అని అర్థం. అదేవిధంగా సాలగ్రాము తీసుకున్నారనుకోండి. సాలగ్రాము యందే యావత్తు సృష్టి స్థితి లయకర్త అయినటువంటి ఈశ్వరుని మనము అలాగ ఆరోపించి పూజిస్తూ అనుసంధానం అవుతున్నాము. అదేవిధంగా మనము పసుపు యందు విఘ్నేశ్వరుని మనం చూస్తున్నాము. అదేవిధంగా ఒక జ్యోతి అంటే ఒక అగ్ని జ్యోతి, దాని యందు కూడా మనము పరమాత్మను మనము ఆవాహన చేస్తున్నాము, దర్శిస్తున్నాము. వీటిని ప్రతీక ఆలంబనము అంటారు. అయితే భగవాన్ శ్రీకృష్ణ ఇక్కడ మనకి ఎటువంటి ఆలంబనం ఇస్తున్నారు? ఓంకారం అనే ఆలంబనం మనకి ప్రవేశపెట్టారు. ఓంకారం అనే ఈ ఆలంబనం మనకి ప్రవేశపెట్టారు. అంటే ఏంటి? ప్రతీక ఆలంబనం. ఓంకారంలో అవయవాలు ఉండవు, మీకు కనిపించవు. అందువలన ఇక్కడ మనకి ఓంకారం అనేది ఒక ఆలంబనంగా తీసుకొని మనము అంత్యకాలములో దేహత్యాగ సమయములో ఓంకారముని ఈశ్వర స్వరూపంగా స్మరించాలి. అయితే మీ అందరికీ ఒక డౌట్ వస్తుంది, స్వామీజీ నాకు ఓంకారం గురించి ఉపదేశం లేదు, దాని గురించి తెలియదు. ఎందుకు? ఓంకారం మీద అనేక సందేహాలు ఉన్నాయి. ఒకరేమో పెద్ద గురువులు, ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన గురువులు ఓంకారము అంటారు. అది విరుద్ధం, వేదములకు ఉచ్చారణకు విరుద్ధం. అది ప్రణవ ఉచ్చారణ కాదు. మీ అందరూ తెలుసుకోవాలి. ఎవరైనా ఎంత పెద్ద గురువు అయినా అన్నారంటే పప్పులో కాలేసినట్టు మీరు అప్పుడే అర్థం చేసుకోవాలి. అరే పప్పులు అడిగేశాడు వీరు అని. ఎవరైనా సరే, అమ్మగారైనా అయ్యగారైనా ఎవరైనా సరే గురువులు మహాత్ములు అన్నారంటే అప్పుడే పోయింది, వీడికి ఓంకారం గురించి తెలియదు వీళ్ళకి అనుకోవాలి మీరు. ఎందుకు? ఓంకారం అనేది గర్భరూపములో అకార ఉకార మకారాలు ఉంటాయి. వాటిని విడదీసి ఉచ్చారణ చేయరాదు. ఎందుకంటే తల్లి గర్భములో ఉన్నటువంటి శిశువు ఎలాగైతే రెండో వ్యక్తిగా మనం గమనించమో, గుర్తించమో, ఒక గర్భిణీ స్త్రీ ట్రావెలింగ్ చేస్తుంది అనుకోండి. టీటీ వచ్చి అమ్మా మీ గర్భములో ఉన్న శిశువు కూడా టికెట్ ఇవ్వము అన్నారనుకోండి, లాగి ఒక్క లెంపకాయ కొడితే ఎటువంటి తప్పు కూడా ఉండదు. అందువలన తల్లి గర్భములో ఉన్న శిశువుకి ఎలాగైతే వేరుగా చూడకూడదో, ఓంకారం కూడా అకార ఉకార మకారాలను విడదీయరాదు. పెద్ద గురువులు అని చెప్పుకుంటున్న వీళ్ళందరూ కూడా విడదీసి పలుకుతున్నారు, ఉచ్చారణ చేస్తున్నారు. అది తప్పు, వేద విరుద్ధం. ఎందుకంటే వీళ్ళకి వేదం మీద భక్తి లేదు, శ్రద్ధ లేదు, ఉచ్చారణ అంతకంటే రాదు, స్వరముల గురించి పూర్తిగా తెలియదు. కాబట్టి మన ఎంఎస్ఆర్ గురుకుల గ్రూపులో ఉన్నటువంటి మన అందరం కూడా ఓంకారం స్పష్టంగా నేర్చుకోవాలి. అది వచ్చినప్పుడు మీకు స్పష్టంగా చెబుతుంటాను. అందువలన స్వామి దయానంద సరస్వతి గారు ఇలాంటి ఉచ్చారణ విని వారు ఒక జోక్ కూడా వేశారు. ఏంట జోక్ అంటే, ఎక్కడైనా సరే మనకి పెంపుడు కుక్కలు కాకుండా వీధి కుక్కలు ఉంటాయి. అవి అక్కడక్కడ కాసేపు రెస్ట్ విశ్రాంతి సమయంలో, అంటే మనకి ఆవలింతలు ఎలాగైతే మనకు కలుగుతాయో వాటికి కూడా ఆవలింతలు వస్తాయి కుక్కలకి. అయితే ఒక్కొక్కసారి అంటాయి అన్నమాట. అంటే ఆ విధంగా వీళ్ళు ఉచ్చరిస్తున్నారు అని అన్నారు ఆయన. దయానంద స్వామి అన్నారండి, నేను కాదు.
ఎందుకు అన్నారంటే అది వేద విరుద్ధము, ఓంకార ఉచ్చారణకి విరుద్ధంగా చేస్తున్నారు మన వాళ్ళు. ఎందుకు చేస్తున్నారు స్వామి? వారికి గురు శిష్య పరంపర గౌరవం లేదు, సంప్రదాయం అంతకంతా తెలియదు. కాబట్టి వాళ్ళు ఇష్టానుసారంగా స్వయంభూ గురువులుగా ప్రకటమవుతున్నారు. కాబట్టి వారు ఏది చెప్పినా ఓకే అనడానికి చుట్టూ ఒక గంగిరెద్దుల్లాగా ఒక సైన్యం ఉంటుంది వాళ్ళ చుట్టూ. గురువు గారు ఏమంటే అదే, వాళ్ళకి ఎటువంటి వివేకం ఉండదు. వారినే పరమానందయ్య శిష్యులు అంటారు. అలా అందువలన మీరు అప్రమత్తంగా ఉండాలని నా యొక్క మనవి. అయితే ఓంకారం ఏమిటి? ఓంకారం గురించి ఇప్పుడు చెప్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ. ఓంకారం గురించి చెప్తున్నారు. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ, ఓమిత్యేకాక్షరం బ్రహ్మ, ఓమిత్యేకాక్షరం బ్రహ్మ, వ్యాహరన్ మామనుస్మరన్, వ్యాహరన్ మామనుస్మరన్, వ్యాహరన్ మామనుస్మరన్, యప్రయాతి త్యజన్ దేహం, యః ప్రయాతి త్యజన్ దేహం, యః ప్రయాతి త్యజన్ దేహం, సయాతి పరమాం గతిం, సయాతి పరమాం గతిం, సయాతి పరమాం గతిం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ, వ్యాహరన్ మామనుస్మరన్, ఓమిత్యేకాక్షరం బ్రహ్మ, వ్యాహరన్ మామనుస్మరన్, ఓమిత్యేకాక్షరం బ్రహ్మ, వ్యాహరన్ మామనుస్మరన్. యప్రయాతి త్యజన్ దేహం, సయాతి పరమాం గతిం, యః ప్రయాతి త్యజన్ దేహం, సయాతి పరమాం గతిం, యః ప్రయాతి త్యజన్ దేహం, సయాతి పరమాం గతిం. ఉత్తమం. అందుకే మనలాంటి ఇక్కడ ఉన్నటువంటి గురువులు ఎవరైతే పరమానంద శిష్యులు గురువులు ఉన్నారో ఇలాంటి వాళ్ళు పుట్టుకొస్తారని భగవాన్ శ్రీకృష్ణకు ముందే తెలుసు. 5600 సంవత్సరాల క్రితమే తెలుసు ఆయనకి. అందుకే ఆయన ఒక స్పష్టమైన లక్ష్మణ రేఖ గీశారు. ఏంటది? ఓం అని ఏక అక్షరం అన్నారు. ఏకాక్షరం అండి, అది 3 కాదు. ఓమితి ఏకాక్షరం ప్రణవం. ప్రణవ అంటే ప్రణవ, నవ అంటే నామము, ప్ర అంటే ప్రకర్షణ నామము, అంటే ఉత్తమమైనటువంటి నామం. దేనికోసము? ఎవరికి? ఈశ్వరుని యొక్క ఉత్తమమైన నామాన్ని ప్రణవము అంటారు. తస్య వాచక ప్రణవ, పతంజలి మహర్షి చెప్పారు. అందువలన సకల మొత్తం ఓంకారాన్ని మనం ఒక్కవేళ విస్తారంగా మనం విశదీకరించి వివరించి చూస్తే, లోపలికి తొంగి చూసామనుకోండి, ఓంకారములు 3 మనకు కనిపిస్తే మొట్టమొదటి ఏంటవి? ఆ ఊ మ, ఆ ఊ మ, అంటే అకారం అనేది సృష్టికి ప్రతీక. అందుకే మన చంటి పిల్లలు కానీ మనం కానీ ఇలా పెదవులు ఇలా ఓపెన్ అయిన వెంటనే మనకు తెలియకుండే ఆధారంగా ఆకార ఉచ్చారణ జరిగిపోతుంది మనకు తెలియకుండానే. అంటే మన తెలుగు భాషలో కానీ సంస్కృత భాషలో కానీ భారతీయ సనాతన ధర్మములో ఈ దేశంలో ఉన్న అన్ని భాషలకి కూడా 56 అక్షరములతో కలిగిన మన భాషలన్నింటికీ మూల అధిష్టానం ఏమిటి? అకారం. అందుకే భగవాన్ 10వ అధ్యాయంలో చెప్తారు, అక్షరాణ అకారోస్మి అన్నారు ఆయన.
ఎందుకు? మీరు ఏ పదము తీసుకున్నా, ఏ అక్షరం ఉచ్చారణ చేసినా దాని బ్యాక్గ్రౌండ్లో ఆకారం ఉండి తీరాల్సిందే. ఆకారం లేకుండా ఏ అక్షరం, అసలు శబ్దం రాదు ఆకారం లేకుండా. కాబట్టి అకారము. తర్వాత దాని యొక్క స్థితిని తెలియజేసేది ఉకారం. అకారం ఉకారం రెండు కలిస్తే గుణసంధి ఓ అవుతుంది. ఓ. తర్వాత ఆ పెదవులు ఓపెన్ అయినప్పుడు అకారము, అది కాస్త ఉత్కృష్టంగా మారినప్పుడు ఉకారము. మళ్ళీ రెండు పెదవులు కలిసిపోయినాయి అనుకోండి, అది లయ స్థితిని తెలియజేస్తుంది. ఇమ్ ఇమ్ ఓం ఓం. చూసారా? ఆ రెండు పెదవులు కలిసినప్పుడు లయస్థానాన్ని సూచించే ఇమ్ అంటే మకారము. ఈ మూడు అక్షరములు కలిసే ఉంటాయి ఎప్పుడు. అందుకే ఓంకారం గురించి ఒక ఉపనిషత్, అన్ని ఉపనిషత్తులు ఓంకారం గురించి ఉన్నప్పటికీ కేవలం ఓంకారం మీదే ఒక ఉపనిషత్తు ఉంది. దానినే మాండూక్య ఉపనిషత్ అంటారు. ఆ ఉపనిషత్తులు ఏం చెప్పారంటే, అకారము సృష్టి, ఉకారము స్థితి, మకారము ప్రళయం. అకారము బ్రహ్మ, ఉకారము విష్ణు, మకారము రుద్ర లేదా శివ. అకారము సరస్వతి, ఉకారము లక్ష్మి, మకారము దుర్గా లేదా పార్వతి. అంటే ఈ విధంగా అకారము రజోగుణం తత్వం అండి, రజోగుణ తత్వ స్వరూపం. ఉకారము సత్వగుణ స్వరూపము, మకారము తమోగుణ స్వరూపము. అందుకే ఈ రజోగుణం ఉంటేనే సృష్టి జరుగుతుంది. సృష్టి జరగాలంటే రజోగుణ తత్వం ఉండాలి, అది ఒక తత్వం. అంతే తప్ప స్వామీజీ బ్రహ్మదేవుడికి రజోగుణం ఉన్నదని చెప్పకండి. మళ్ళీ బయటికి వెళ్ళి నా పని పట్టుకుని మహాత్ములు ఎవరైనా తెలిసిన పెద్దవాళ్ళు. అందువలన రజోగుణ తత్వమునకు అధిష్టాన దేవత స్వామి బ్రహ్మాజీ అంటారు, చతుర్ముఖ బ్రహ్మ. దాని యొక్క సత్వగుణ మొత్తమునికి అధిష్టాన చైతన్య స్వరూపం విష్ణు. ఎందుకు? పాలనకర్త, పాలనహార. అంటే శంకర శివ బోలే ఉమాపతి మహాదేవ్, శంకర శివ బోలే ఉమాపతి మహాదేవ్, పాలనహార పరమేశ్వర్ విశ్వరూప మహాదేవ్ అని భజనలు చేస్తారు మన వాళ్ళు. అంటే ఈ పాలనహారి అంటే ఏంటి? స్థితికర్త. స్థితికర్త అంటే ఏం చేయాలంటే సత్వగుణం కలిగి ఉండాలి. సత్వగుణం అంటే ఏంటి? ఆయన సత్వగుణం కలిగి ఉన్నాడని కాదు, సత్వగుణం యొక్క కంప్లీట్ ఆ తత్వానికి స్వామి స్వరూపం చైతన్యం ఏంటి? విష్ణువు అంటారు. అదేవిధంగా ప్రళయం చెయ్యాలంటే అంటే శక్తి కావాలి, నాశనం చెయ్యాలి మొత్తం ప్రళయం. దానికి తమోగుణ తత్వం ఉంటుంది. ఆ తమోగుణ తత్వం యందు ఉన్న స్వామి చైతన్యానికి రుద్ర అంటారు. ఇది మీరు స్పష్టంగా తెలుసుకోవాలి. బ్రహ్మ విష్ణు రుద్ర ముగ్గురు కూడా ఒకటే అయినప్పటికీ వారు చేసే ఆ ఫంక్షన్ ప్రకారంగా పేర్లు వచ్చినాయి. ఒక అమ్మగారు వంటగదిలో వంట చేస్తే వంట చేస్తున్నారు, తల్లికి పాలు పెట్టినప్పుడు తల్లిగా ఉంటున్నారు, స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్గా ఉంటున్నారు, వ్యాపారం చేస్తున్నప్పుడు మేనేజర్గా ఉంటున్నారు, తన బిడ్డలకు అమ్మ అవుతుంది, భర్తకు భార్య అవుతుంది, వారి తల్లిదండ్రులకు కూతురు అవుతుంది. ఇవి అనేక రకాలు. వాళ్ళ యొక్క మిత్రులకి సఖి అవుతున్నారు. ఇలాగ అన్ని మారుతుంది. అంటే ఒకే అమ్మగారు ఇన్ని వారి యొక్క సంబంధాలు బట్టి ఎలాగైతే పేరు మారుతుందో, బ్రహ్మ విష్ణు శివ కూడా వారు చేసే ఫంక్షన్, వారు చేసే కర్తవ్యం ఆధారంగా ఆ విధంగా మనం చెప్పాం తప్ప వీరు ముగ్గురు అన్నదమ్ములు లేకపోతే ముగ్గురు దాయాదులు, ఎవరు గొప్ప, శివ గొప్ప, విష్ణు గొప్ప, ఇలాంటివన్నీ చిన్నపిల్లల కథలు. ఒకే బిస్కట్ ఒక దాంట్లో పులి ఉంటుంది, ఇంకోటి పిల్లి ఉంటుంది. ఇద్దరు పిల్లలు కొట్టుకుంటారు, నా పులి గొప్ప నా పిల్లి చిన్నది అంటారు. కానీ రెండు తెలుసుకున్న పెద్దవాళ్ళకి రెండు బిస్కట్టేగా, ఏంటి తెలివి తక్కువ వాళ్ళు అనుకుని నవ్వుకుంటారు.
అదేవిధంగా విష్ణు శివ అని పోటీలు పడుతుంటే మహాత్ములు నవ్వుకుంటారు. ఈ కట్టుబొట్టు జుట్టు దగ్గర ఆగిపోయారు పాపం, వీళ్ళు ఎప్పుడు పైకి వస్తారా అని విచారం వ్యక్తం చేస్తారు మహాత్ములు. కాబట్టి ఈ విధంగా పూర్తిగా ఆకారం అంటే ఒక సృష్టికి సంబంధించిన ఆధారము, ఉకారం అంటే స్థితికి సంబంధించినది, మకారం అంటే లయస్థానముగా చెప్పారు. దీన్ని బట్టి మీరు చూడండి, సర్వం యావత్తు సృష్టి అంతా కూడా సకలము ఓంకారమేవ అంటారు ఉపనిషత్తులు. అందువలన ఈ అకార ఉకార మకారముల్లో మనం ఇంకా తొంగి చూస్తే 3 వ్యాహృతులు ఉంటాయి. ఏంటి వ్యాహృతులు? భూహు, భువః, సువః అంటారు. ఈ 3 వ్యాహృతులు అకార ఉకార మకారములో ఇమిడి ఉంటాయి. ఈ 3 వ్యాహృతులు కూడా మీరు ఇంకా తొంగి చూశారనుకో లోపల, అంటే మనం సర్జరీ చేస్తున్న ఓంకారానికి, ఓకే, ఆపరేషన్ థియేటర్లో ఉన్నాం, మనం పూర్తిగా ఐసీయూలో ఉన్నాం. అయితే 3 వ్యాహృతులు ఉన్నాయి కదండి. ఏంటవి? భూహు, భువః, సువః అంటారు. ఈ మూడింటిలో కూడా 3 పాదములుగా ఉన్న గాయత్రి మంత్రం ఇమిడి ఉన్నది. ఏంట 3 పాదములు? ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఈ 3 పాదములు అంటే 8 అక్షరములు 8 అక్షరములు 8 అక్షరములు 24 అక్షరములతో కలిగిన ఈ 3 పాదములతో ఉన్న గాయత్రి 3 వ్యాహృతులలో ఉంటున్నది. లోడై ఉంది. మనకు టాబ్లెట్స్ ఉంటాయి, ఇది గొట్టం టాబ్లెట్లు అంటారు, క్యాప్సిల్స్. ఆ లోపల పౌడర్ పెట్టి 2 కప్పులు పెడతారు. అలాగా ఈ 3 వ్యాహృతులలో 3 పాదముల గాయత్రి ఇమిడి ఉన్నది. ఈ 3 పాదముల గాయత్రి మంత్రములో ముఖ్యంగా 3 వేదములే మనకు ఉండేవి. అథర్వణ వేదము తర్వాత కాలంలో ఋగ్వేదము నుండి వేరుపడి వచ్చినది. అందువలన 3 వేదములుగానే తీసుకుంటారు కొన్ని దగ్గరలో. భగవద్గీతలో కూడా అలాగే తీసుకున్నారు, ఉపనిషత్తుల్లో కూడా అక్కడక్కడ 3 వేదములని చెప్తారు. కానీ 4 వేదములుగా మనకి విభజించడం జరిగినది. మన యొక్క ప్రయోజనం కొరకు అలా విభజించారు 4 వేదములు. కానీ ఆ 4 వేదములే 3 వేదములుగా పురాతనములో ఉండేవన్నమాట. అందువలన ఈ 3 పాదముల గాయత్రి మంత్రములు 3 వేదములు. ఏంట 3 వేదములు స్వామి? ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము లోడై ఉన్నాయన్నమాట. ఇప్పుడు చెప్పండి మిత్రులారా, ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు. స్వామీజీ, ఈ జీవితంలో వేదములన్నీ చదవడం మా వల్ల కాదు. ఓకే, మంచిది. అయితే మీరు ఒక పని చేయండి. 3 వేదములు చదివినటువంటి ఫలితము ఒక్క గాయత్రి ద్వారా మీకు వస్తుంది. కాబట్టే ఎప్పటికి కూడా అర్థం తెలియకపోయినా, తాత్పర్యం తెలియకపోయినా, ఏమి తెలియకపోయినా కొంతమంది పురోహితులు, పండితులు గాయత్రి మంత్రాన్ని వదలరు. ఎందుకు? వాళ్ళకి తెలుసు 3 వేదముల యొక్క సారము గాయత్రి మంత్రం అని. సరే స్వామీజీ, గాయత్రి మంత్రం కూడా మాకు శ్రద్ధగా ఆచరణ, ఆ ఉచ్చారణ మంత్రము ఉపదేశం తెలియదు. అయితే మీరు ఒక పని చేయండి. 3 అంటే పాదములతో ఉన్నటువంటి గాయత్రి మంత్రం బదులుగా మీరు ఓంకారాన్ని జపించండి అని చెప్తారు. అయితే ఇప్పుడు ఏమైంది? 3 వేదములు అంటే 4 వేదములు అనుకోండి మీరు. నేను 3 వేదములు అంటుంటాను, ఇది నాకు ఒక చేదస్తం. 3 వేదములు కలిపి 3 పాదముల గాయత్రి మంత్రంలో లయమైపోయింది. 3 పాదముల గాయత్రి మంత్రము 3 వ్యాహృతులలో అంటే భూహు, భువః, సువఃలో లయమైంది. 3 వ్యాహృతులు అకార ఉకార మకారములలో లయమైనాయి. 3 కలిపి అకార ఉకార మకారము కలిసి ఓంకారములో లయమయ్యాయి. ఇప్పుడు ఓంకారం ఎన్ని అక్షరాలు చెప్పండి మీరు? ఏకాక్షరం. మరి ఓంకారాన్ని పట్టుకొని ఆ ఊ మా అంటే ఎంత తప్పు అండి అది. ఇది మీకు చెప్పాలనుకున్నాను. ఇక మంచిది, అర్థమైంది కదా. అందువలన ఇక్కడ దేహ త్యాగం సమయములో అంటే మరణకాలంలో ఓంకారాన్ని జపిస్తారు. ఎవరు జపిస్తారండి?
నిష్కామ సగుణ ఈశ్వర ఉపాసకులు. ఎందుకు? నేనే ఆ పరమాత్మ స్వరూపమై ఉన్నాను, అహం బ్రహ్మాస్మి శివోహం అని వాళ్ళు ఒప్పుకోలేదు. ఎట్టి పరిస్థితులు ఒప్పుకోరు కొంతమంది. కాబట్టి ఒప్పుకోకపోయినా ఈశ్వరుని యందు అత్యంత భక్తి శ్రద్ధ ఉన్నది వాళ్ళకి. వాళ్ళకి మోక్షం కావాలి, కానీ ఆత్మజ్ఞానము ద్వారా వస్తుందనే విషయాన్ని ఇంకా విశ్వసించలేకపోయారు. కాబట్టి వారు ఉపాసన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎటువంటి కోరికలు లేకుండా నిష్కామ ఉపాసకులుగా ఉన్నవారు ఓంకారాన్ని ఉపాసన చేస్తే ఆ మరణకాలములో దేహాన్ని విడిచిపెడుతున్నప్పుడు కూడా ఓంకారాన్ని జపిస్తారు. స్వామీజీ, అసలు మాకు ఓంకారమే తెలియదు, నాకు రామ్ అంటే సర్వం, ఈ ఈ జగత్తు సృష్టి స్థితికర్త సర్వం రామమయం, నా సంగతి ఏంటి? మీరు దేహత్యాగ సమయములో రామ అని విడిచిపెడతారు. మరి కృష్ణ భక్తులు కృష్ణ అని విడిచిపెడతారు. మరి పార్వతి భక్తులు పార్వతి. ఏది మీరు భక్తిగా ఉపాసన చేస్తే అది మీరు స్మరిస్తారు. అయితే ఒకటి గమనించాలి, నేను రామ అని దేహాన్ని త్యాగము చేసిన, నేను కృష్ణ అని దేహాన్ని త్యాగము చేసిన, మనం చేరుకునే స్థానం మాత్రం బ్రహ్మలోకమే. అదే దీనికి అత్యంత హైయెస్ట్ రిజల్ట్ అని చెప్పారు. ఈ యొక్క నిష్కామ ఉపాసకులకి బ్రహ్మలోకమే ఉత్కృష్టమైనటువంటి ఫలితము. అందువలన ఏకాక్షరం బ్రహ్మ, ఓంకారం అనేది ఏకాక్షరం, ఒకటే అక్షరం అండి. దాని మూడని చెప్పొద్దు మీరు ఇక నుంచి. ఇప్పుడు దానికి ఏకాక్షరం అంటే ఆ పరమాత్మ, ఆ యొక్క ఈశ్వరునికి ఒక సింబల్, ప్రతీక. ఎలాగా? మన భారతదేశానికి 3 రంగుల మువ్వెన్నెల జెండా అంటారు. 3 రంగుల ట్రై కలర్ ఫ్లాగ్ అంటారు. ఈ జాతీయ జెండా ఎలాగైతే మన దేశానికి గుర్తుగా సింబల్గా మనం చూస్తున్నామో, ఈ యొక్క ఈశ్వరునికి ఓంకారం అలా సింబల్గా చూడాలి. ఈ నిష్కామ ఉపాసకులు మరణకాలంలో ఈశ్వరునికి ప్రతీకగా ఓంకారాన్ని జపిస్తూ ఏం చేస్తారు? మాం అనుస్మరన్, నన్నే తలుచుకుంటారు అంటున్నారు. ఇక్కడ నన్నే అంటే మీరు అప్రమత్తంగా ఉండాలి. నన్నే అంటే ఎవరు? వసుదేవ దేవకి పుత్రుడు వాసుదేవ కాదు. సృష్టి స్థితి లయకర్త పరమాత్మ పరమేశ్వర అయినటువంటి వాసుదేవుని స్మరించుకుంటూ ఎవరైతే యహ ప్రయాతి, యహ ప్రయాతి అంటే ఆ నిష్కామ ఉపాసకులు ప్రయాతి, ఎవరైతే ప్రయాణిస్తారో, ఎక్కడ ప్రయాణిస్తారు? దేహాన్ని విడిచిపెట్టి. వాళ్ళు ఏ రకంగా వెళ్తారు, వాళ్ళకి ఎటువంటి సహాయాన్ని ఈశ్వరు చేస్తారు అని తర్వాత శ్లోకాలు వస్తుంది. దానిని శుక్లగతి అంటారు. అంటే 2 మార్గాలలో ఈ ఉపాసకులు 2 మార్గాలలో ప్రయాణిస్తారు దేహాన్ని త్యాగం చేసిన తరువాత. ఎవరు వాళ్ళు అంటే కేవలము యజ్ఞయాగాలు అత్యంత గొప్ప కర్మలు చేసేవాళ్ళు దేహాన్ని త్యాగం చేసిన తర్వాత ఎటువంటి మార్గంలో వెళ్తారు? అత్యంత నిష్కామ భక్తితో ఉపాసన, సగుణ ఈశ్వర ఉపాసన చేసేవాళ్ళు ఏ మార్గంలో వెళ్తారని 2 మార్గాలు నిర్ణయించారు వేదములలో. వాటినే భగవాన్ శ్రీకృష్ణ మనం వేదములను చదువుకోలేమని మన మీద కృప, మన మీద ఎంతో ప్రేమతో కరుణతో ఆ 2 గతులు, 2 ప్రయాణ మార్గాలు కూడా భగవద్గీతలో చెప్పడం జరిగింది. అది ఈ 8వ అధ్యాయం. కాబట్టి అందరికీ న్యాయం, అందరికీ ధర్మం, అందరికీ నీతి నియమాలు సరిగ్గా నిర్ణయించి పెట్టారు భగవాన్ శ్రీకృష్ణ. అందుకే జగద్గురు అయ్యారు ఆయన. మనము ఏదో లోకల్ గురువులు అయ్యాం. అయితే దేహం త్యజన్, ఇక్కడ చూడండి, ఇంతకీ మీరు త్యాగము మరణకాలంలో దేహత్యాగం అంటున్నాం కదా. ఎటువంటి దేహము? స్థూల శరీరాన్ని మాత్రమే త్యాగం చేయగలరు మీరు. అయితే మరి స్థూల శరీరం కంటే ఇంక భిన్నంగా ఏం మిగిలింది స్వామి? ఇక్కడే అసలైన సినిమా స్టార్ట్ అవుతుంది. మీరు అనుకున్నట్టు స్థూలంగా ఉన్న శరీరముతో పని అయిపోలేదు. అది కేవలము
బయటికి కనిపిస్తున్న ఒక తోలుతో కప్పి ఉన్న మాంసము ఎముకలు ఇవి. మరి అసలైనది ఇప్పుడే మొదలైంది సినిమా. ఏంటది? సూక్ష్మ శరీరము అంటారు. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము. ఈ రెండింటికి కారణమైనటువంటి మన యొక్క వాసన సంస్కారాలు ఉన్నాయి కదండి, వాటిని కారణ శరీరము అంటారు. ఇప్పుడు ఎన్ని శరీరాలు అయినాయి? 3 శరీరములు అయినాయి. అయితే 3 శరీరములు అయినప్పుడు మరి పరమాత్మ అనేవారు సర్వవ్యాపి కదా, మొత్తం సృష్టి అంతా వ్యాపించి ఉంటుంది కదా. మరి సృష్టి అంతా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ ఈశ్వర మరి 3 శరీరాల్లోనూ వ్యాపించి ఉంటుందా లేదా అని చెప్పాలి మీరు. ఖచ్చితంగా వ్యాపించి ఉంటుంది. అయితే వ్యాపించి ఉన్న ఆత్మ అన్న పరమాత్మను ఒకటే, మీరు అలాగే అర్థం చేసుకోవాలి. వ్యాపించి ఉన్న ఆత్మ ఎక్కడికి పోదు. ఎందుకంటే ఎక్కడ లేని ప్లేస్ అంటూ లేదు కాబట్టి అది ప్రయాణించడానికి వీలు పడదు. మరి స్థూల శరీరం ఎక్కడ ఈ 60, 50, 70 కేజీలకే పరిమితం ఉన్నది కాబట్టి ఇది ఇక్కడే పడిపోతుంది. స్థూల శరీరం ఇక్కడ నాశనం అయిపోతుంది. మనం దహనం చేసేస్తాం, లేకపోతే పూడ్చిపెట్టేస్తాం, అయిపోయింది పని. మరి వ్యాపించి ఉన్న పరమాత్మ ఎక్కడికి ప్రయాణించదు. మరి ఇంక మిగిలే ఏంటి? 2 శరీరాలు. ఏంటవి? సూక్ష్మ శరీరము, కారణ శరీరము. ఇంతకీ సూక్ష్మ శరీరం అంటే ఏంటి? చెప్పాను, మళ్ళీ నేను మర్చిపోయాను కాబట్టి గుర్తు చేసుకుంటున్నా. నా కోసం చెప్తున్నా, మీకోసం. మీకు అందరికీ తెలుసు, గుర్తున్నది కూడా మీకు. ఏంటది? పంచ ప్రాణములు, జ్ఞానేంద్రియములు, మనస్సు, బుద్ధి ఇవి కలిపితే వాటిని సూక్ష్మ శరీరము అంటారు. మరి కారణ శరీరం అంటే ఏంటి? అవ్యక్తంగా అంతఃకరణములో ఉన్నటువంటి వాసన సంస్కారమును కారణ శరీరం అంటారు. అంటే సూక్ష్మ శరీరము ప్లస్ కారణ శరీరము, ఈ 2 మిగిలాయి. ఈ రెండింటితో పాటు వీటి మీద కూడా వ్యాపించి ఉన్న ఆత్మ ఉంటుందా లేదా? దానినే చిదాభాస లేదా ప్రతిబింబ చైతన్యము అంటారు. అంటే ఈ సూక్ష్మ శరీరము, కారణ శరీరము, ప్రతిబింబ చైతన్యం కలిపితే జీవాత్మ. ఈరోజు మీకు జీవాత్మ అంటే ఒక వివరణాత్మకమైన డెఫినేషన్ చెప్పాను, మీకు గుర్తుపెట్టుకోవాలి. సూక్ష్మ శరీరము, కారణ శరీరము, ఆత్మ యొక్క ప్రతిబింబం కలిపితే జీవాత్మ అవుతుంది. ఈ జీవాత్మే ప్రయాణిస్తుందండి, లోకం నుంచి లోకాలకు తిరుగుతుంది. పోస్ట్ మ్యాన్ లాగా, నారద మహర్షి లాగా. ఎవరు తిరుగుతున్నారు? జీవాత్మ. ఎందుకు? స్థూల శరీరం ఇక్కడ నాశనం అయిపోయింది. పరమాత్మకి సర్వంగా వ్యాపించి ఉంది, అన్ని లోకాలు వ్యాపించి ఉంది కాబట్టి అది తిరగడానికి అవ్వదు. అయితే సూక్ష్మ శరీరము, కారణ శరీరము, దానిపైన ఉన్నటువంటి పరమాత్మ ప్రతిబింబము, ఈ 3 తిరుగుతున్నాయి. ఈ 3 ప్రయాణించడానికి 2 మార్గాలు ఉంటాయి. ఆ 2 మార్గాలు భగవాను 15వ శ్లోకం నుండి చెప్తారు. అయితే ఇక్కడ మరణించినప్పుడు ప్రయాణం చేసేది ఏంటి? అర్థమైంది కదా మీకు. ఈ 3 ప్రయాణిస్తాయి. ఏంటి? సూక్ష్మ శరీరము, కారణ శరీరము, ప్రతిబింబ చైతన్యము. కాబట్టి దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఈ జీవాత్మ అనేది ఉత్తమ గతులు, అనేక అధోగతులు ఈ జీవాత్మే పొందుతుంది. అందువలన పరమాత్మ చిదానంద రూప శివ ఎక్కడికి పుట్టేది లేదు, మరణించే లేదు, ప్రయాణించేది కాదు. కాబట్టి దానిని తెలుసుకుంటే మీకు పునరపి జననం, పునరపి మరణం ఉండదు. ఈ జీవాత్మతో మనం ఎంటపడి అలాగ వేలాడుతుంటే మీకు జననము మరణము తప్పదు. దాన్నే సంసార చక్రం అంట. అందువలన అయితే ఎవరైతే నిరంతరము ఈశ్వర స్మరణతో దేహాన్ని త్యాగం చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? ఉత్తమగత అయినటువంటి బ్రహ్మలోకానికి ఈశ్వరుడే మీకు సహాయాన్ని అందించి బ్రహ్మలోకంలో మీకు వీసా ఇప్పిస్తారు. ఎలాగా? మీరు ఏ ఏజెంట్లకి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, రికమెండేషన్లు అస్సలు పనికిరావు. డైరెక్ట్గా బ్రహ్మలోకం యొక్క వీసా కౌంటర్లో ఈశ్వరుని యొక్క హెల్ప్ డెస్క్ ఉంటుంది. అక్కడ మే హెల్ప్ యూ, ఎస్. ఎవరికి హెల్ప్ చేస్తారు? ఎవరైతే నిష్కామ భక్తి ఉపాసన చేస్తారో వాళ్ళకి హెల్ప్ చేస్తారు. అక్కడ ఎక్కడ? బ్రహ్మలోకానికి వెళ్ళడానికి వెళ్ళే వీసా కౌంటర్ దగ్గర ఈశ్వరుని యొక్క హెల్ప్ డెస్క్ ఉంటుంది. అక్కడ రిసెప్షనిస్ట్ ఒక ఆవిడ ఉంటుంది.
ఆవిడ మనకి సజెస్ట్ చేస్తుంది, ఇక్కడ వీసా తీసుకొని మీరు బ్రహ్మలోకానికి వెళ్ళండి అని. ఆ విధంగా ఇప్పుడు ఈ శ్లోకము భగవాన్ చెప్తున్నారు. అనన్యచేతా సతతం అనన్యచేతా సతతం అనన్యచేతా సతతం యో మాం స్మరతి నిత్యశః యో మాం స్మరతి నిత్యశః యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ తస్యాహం సులభః పార్థ తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః నిత్యయుక్తస్య యోగినః నిత్యయుక్తస్య యోగినః అనన్యచేతా సతతం యో మాం స్మరతి నిత్యశః అనన్యచేతా సతతం యో మాం స్మరతి నిత్యశః అనన్యచేతా సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. ఉత్తమం. ఇప్పుడు భగవాన్ ఏమంటున్నారంటే, మరణకాలంలో అంటే దేహాన్ని త్యజించే సమయంలో ఓంకారం జపించడం వలన ప్రాణాలను సుషుమ్న నాడి దగ్గరకు తీసుకొచ్చి, అంటే మనకి భృకుట మధ్యకి తీసుకొచ్చి హృదయం నుండి బయలుదేరినటువంటి సుషుమ్న నాడి ఈ యొక్క పంచ ప్రాణములని ఆ యొక్క భృకుటి దగ్గర అంటే ఆజ్ఞా చక్రము నుండి బ్రహ్మరంధ్రం ద్వారా తీసుకుపోతుంది అనమాట. ఇవన్నీ కూడా ఎలా సాధ్యం, ఇది సాధ్యమేనా, మా వల్ల అవుతుందా అని మీలోన కొంతమందికి సందేహం వస్తుంది. కొంతమంది ఎక్కువ మందికి వస్తుంది, ఇది ఎలా సాధ్యం ఆ సమయంలో. అయితే భగవాన్ చెప్పారు, దీన్ని ముందే చెప్పేశారు జవాబు ఏంటి, కేవలము అభ్యాసం అభ్యాసం అభ్యాసం, కఠినమైనటువంటి నిరంతర అభ్యాసం చేస్తే మీరు ఖచ్చితంగా ఆ మరణ సమయంలో ఈ యొక్క సుషుమ్న నాడి పంచ ప్రాణాలని కలెక్ట్ చేసుకొని భృగుట మధ్య నుండి ఆ యొక్క సుషుమ్న నాడి ద్వారా బ్రహ్మరంధ్రం నుంచి సొచ్చుకుపోయి బ్రహ్మలోకాన్ని తీసుకుపోతుంది. ఇది కేవలము అభ్యాసము ద్వారా. అలాగే ఎంతో మంది మహాత్ములకి జరిగినటువంటి ప్రత్యక్ష అనుభవము కూడా. అందువలన ఈ విధంగా దీన్ని మనం ఒప్పుకోలేదు, చాలా మంది భయపడతారు కూడా. కానీ ఇంత కష్టతరమైనటువంటి ఈ సాధన మీకు అవసరం లేదు. ఎందుకు, మీరు బుద్ధి వాడితే ఆ యొక్క తత్వాన్ని శ్రవణము మననము నిధిధ్యాసన ద్వారా మీ అంతట మీకే సహజంగా అహం బ్రహ్మాస్మి, నేనే పరమాత్మ స్వరూపున్నాను అంటే కెరటము నేను నీరు అని ఒప్పుకోవట్లేదు. కాబట్టి ఏం చేస్తుంది, కెరటం కింద మీద పడి తపస్సు చేసి పంచ ప్రాణాలను లాక్కొని ఆ సుషుమ్న నాడి ద్వారా బ్రహ్మరంధ్రం ద్వారా ప్రయాణించి చివరికి సముద్రం దగ్గరికి చేరి సముద్రం ఏమంటుందంటే నువ్వు నీరే, ఓహో నేను నీరే కదా, అప్పుడు ఒప్పుకుంటుంది కెరటం నేను నీరని. ఆ నీరే నేనని ముందు ఒప్పుకుంటే పని అయిపోయింది కదా, ఎందుకు ఈ లాగడాలు పీకడాలు. కాబట్టి మీరందరూ కూడా ఈ విధంగా మీరు చెయ్యమని కాదు ఇక్కడ. అంటే ఇలాంటి పరిస్థితిలో కొంతమంది చేస్తున్నారు సాధనలు, మీ అందరికీ తెలుసు. హఠయోగ చేసి శిరసాసనాలు వేసి జుట్టు పీక్కొని ముక్కు లాక్కొని ప్రాణాయామాలు ముద్రలు బంధనాలు అని అనేక రకాలు ఉన్నాయి. కుండలి యోగ, క్రియాయోగ, చక్రాలు అనేక రకాలు ఉన్నాయి కదా మీకు తెలుసు. వీళ్ళందరి పరిస్థితి దీని పరిస్థితి అనమాట ఈ సాధన.
కాబట్టి వాటి వైపు పోయి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎంతో మంది పిచ్చోరుగా మిగిలిపోయి ఉన్నారు కూడా ఈ సాధనలో పడి తెలియక పూర్తి స్థాయిలో చేరుకోక. అందువలన మీకు అప్రమత్తమైనటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఇక్కడ. కాబట్టి అందువలన ఈ రకమైనటువంటి సాధనతో ఇది కూడా సాధ్యమే అంటున్నాడు. అలా కాకపోతే ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క ఆత్మజ్ఞానం తెలుసుకోరనుకోండి, మరి వాళ్ళు మోక్షం పొందకపోతే వాళ్ళ పరిస్థితి ఏమిటి? వాళ్ళకి ఏదో ఒక మార్గం చెప్పాలి కదా. అందువలన ఈ మార్గం కూడా ఉంది అని భగవానుకి కరుణ అండి, అందుకే చెప్పారు. అందువలన అందరికీ కూడా ఎవరిని విడిచిపెట్టకూడదు భగవాన్ అంటే. అయితే మీ అందరికీ తెలుసు, నేను ఒకసారి చెప్పాను ఈ కథ. మనం మరణ సమయంలో కొంతమంది ఈ ఉపాసన చేయరు, కొంతమంది ఈ యొక్క ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోరు. మరి వారి సంగతి ఏమిటి? అయితే ఆయనేమో అలా డెక్కపేట మీద పడుకున్నారు. పార్వతీదేవి ఎందుకు జగన్మాత కదా, ఏ ప్రాణేశ్వర పరమశివ పరమేశ్వర, మరి ఆయన పరిస్థితి ఏంటి? ఆయన మన మీద నమ్మకం లేదు పార్వతి, ఆయన కుటుంబం మీద సంపాదిస్తున్నటువంటి ధనధాన్యములు ఐశ్వర్యాల మీద ఆయన పూర్తిగా నమ్మకం పెట్టుకున్నారు వాళ్ళు. కాబట్టి మనం చేసేది ఏమీ లేదు అన్నారు. అలా కుదరదు ప్రాణేశ్వర, ఎందుకంటే ఈ జగత్తంతా నా కుటుంబమే, నా ఫ్యామిలీ, నా సంతానం, వారికి కూడా ఏదో ఉపాయం మనం చెయ్యాలి అంట. సరే పార్వతి, నీవు కాదంటున్నావు కాబట్టి మనం వెళ్ళి అక్కడ సాక్షిగా ఉందాం. ఒకవేళ ఆయన ప్రాణం విడిచిపెట్టేటప్పుడు, అంటే దేహాన్ని విడిచిపెట్టేటప్పుడు అమ్మ అంటే నువ్వు ఆయన సాయం అందించు, లేక ఈశ్వర లేదా అయ్యా అంటే నేను సహాయాన్ని అందిస్తాను అన్నాడు శివ. సరే అలాగే అన్నాడు. చివరికి ఆయన శరీరం విడిచిపెట్టేటప్పుడు అన్నాడంట. అంటే డౌట్ ఎక్కడ? ఇంతకీ అమ్మ అయ్యా? అయ్య అంటే శివ కాపాడాలి, అమ్మ అంటే పార్వతీదేవి కాపాడాలి. ఇంతకీ ఇద్దరు ఇంకా వెయిట్ చేస్తున్నారంట. అబ్బా అన్నాడంట చివరికి. ఇక్కడ అమ్మ లేదు అయ్య లేదు, అబ్బా అనేసి దేహాన్ని విడిచిపెట్టాడు. అప్పుడు శివ అన్నారు, చూసావా పార్వతి, అందుకే ముందే నేను చెప్పాను, వాళ్ళు అమ్మ అనరు అయ్య అనరు, వాళ్ళు ఏ ఏ చింతనలో ఉన్నారో అవే అంటారు. ఎందుకు? ఈ వ్యాపారాలు ధనధాన్యాలతోని ఈ సంతానం కుటుంబంతో బాగా ఉన్నప్పుడు ఏదైనా తగిలిందనుకో, అబ్బాయి ఎంత పని అయ్యింది, అబ్బాయి అబ్బా బాగా అలవాటు అయింది ఆయనకి. అందువలన అమ్మ లేదు అయ్య లేదు, అబ్బాతో ఆయన దేహాన్ని విడిచిపెట్టారు. అందువలనే అలాంటి పరిస్థితి మనం రాకూడదు అనేసి మనము చిన్న ఆవలింతలు వచ్చినప్పుడు కూడా రామ రామ శివ శివ కృష్ణ కృష్ణ అని ఎందుకంటారు మన పెద్దలు? అంటే మీకు చిన్న ఏదైనా షాక్ తగిలినా, ఏమైనా చిన్న బాధ కలిగినా, ఏదైనా కోపం వచ్చినా, ఆవలింతలు వచ్చినా, మీరు ఏ భావంలో ఉన్నా రామ రామ కృష్ణ కృష్ణ శివ శివ అని అనుకుంటారు మన పెద్దలు. ఓం ఓం ఏదో. ఇది మన యొక్క సాధన అన్నమాట. అందుకే భగవాన్ అందరి మీద కూడా కరుణామయుడు కాబట్టి యోగక్షేమం వహామ్యహం అని 9వ అధ్యాయంలో చెప్తారు. కాబట్టి మనం అన్ని విడిచిపెట్టి, అంటే సర్వము ఈశ్వరుని మీద ఎప్పుడైతే మీరు భారం వేసి నిరంతరము అనన్య చేత, అంటే వేరే ఆలోచన లేకుండా కేవలం ఈశ్వర చింతన చేస్తే యహ మాం నిత్య సహా స్మరతి, ఎవరైతే మాం అంటే పరమాత్మనైన నన్ను నిత్య సహా నిరంతరం స్మరిస్తారు. ఎందుకు? యదా యదా ఉపాసతే తదేవ భవతి, మీరు ఎటువంటి స్మరణ చేస్తే ఆ స్మరణగానే మీరు పొందుతారు. అందువలన ఈ సూత్రం అనేది భగవాన్ శ్రీకృష్ణ మనకు స్పష్టంగా చెప్పారు. అందువలన మనకు 2 ఉన్నాయి ఆధారాలు. ఏంటి? 1 ఈశ్వర, 2 ప్రపంచం. కాబట్టి మనము ఇప్పటి వరకు ఈ ప్రపంచాన్ని గట్టిగా పట్టేసుకున్నాం. ప్రపంచం అంటే ఏంటి? కుటుంబ సభ్యులు, తల్లి తండ్రి భార్య భర్త సంతానము, మిత్రులు బంధువులు, వస్తువులు, కార్లు బంగ్లాలు, డబ్బు బంగారము, అధికారము, నౌకరులు, మొత్తం అంతా కూడా గట్టి పట్టేసుకున్నాం. వీళ్ళందరూ శాశ్వతము, నేను వీళ్ళకి శాసిస్తున్నాను అనే భ్రమలో బ్రతికిస్తున్నాం మనం. అందువలన ఇంతవరకు మనకు 2 సంబంధాలు ఉన్నాయి. ఏంటవి? 1 శాశ్వతమైన సంబంధం, 1 ఏంటది? శాశ్వతమైనది ఏంటున్నది ప్రపంచంలో సృష్టిలో? ఒక్కటే, అది ఈశ్వర లేదా పరమాత్మ.
అంటే పరమాత్మతో మనం సంబంధం పెట్టుకుంటే మీరు భక్తులుగా మిగులుతారు. అలా కాకుండా తల్లిదండ్రులతో సంబంధాలు, పుత్రుడు సంతానంతో సంబంధాలు, మిత్రులతో సంబంధాలు, బంధువులతో సంబంధాలు, వస్తువులతో సంబంధాలు, లేకపోతే పెట్ట డాగు కుక్కలతో సంబంధం, పిల్లలతో సంబంధం, పక్షులతో సంబంధం అని పెట్టుకోరు అనుకోండి. అంటే దీని అర్థం వీటితో సంబంధాలు పెట్టుకోవద్దని కాదు, కానీ పెట్టుకునేటప్పుడు ఇవి తాత్కాలికమైనవి అనే జ్ఞానంతో మనం పెట్టుకోవాలి సంబంధాలు. మరి శాశ్వతమైన సంబంధం ఏంటి? ఈశ్వరునితో. అందువలన మీరు అనేక పాత్రలు ధరించారు. ఏంటి? తల్లి, తండ్రి, భర్త, భార్య, సోదరుడు, సోదరుని, మిత్రులు, బంధువులు, అనేక పాత్రలు పోషించారు. ఈ పాత్రలన్నీ కూడా పోషించారు బాగా. సినిమా హిట్ అవ్వాలంటే అక్కడ యాక్టింగ్ అద్భుతం. అందుకే మన వాళ్ళు అంటారు, ఏంటండి జీవించేశారు, మీరు జీవించేశారు. కొంతమంది సినిమాలోనే బాగా జీవిస్తారు, బయట మాత్రము మన అన్నిటికీ వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు కొంతమంది నటులు. వాళ్ళు ముఖ్యంగా తమిళనాడులో అద్భుతంగా ఉన్నారు. తమిళనాడు, కర్ణాటకలో, ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా, అంటే మొత్తం భారతదేశం మొత్తం ఉన్నారు అలాంటి వాళ్ళు అనుకోండి. అయితే ఇప్పుడు అలాంటి పాత్రలు మనం ధరించాము కాబట్టి వాటిని పూర్తిగా నటించాలి. అందుకే ఈ వ్యవహారిక జీవితం అంతా నటన. అందుకే ఇది కూడా ఒక స్వప్నం లాంటిదే అని మహాత్ములు చెప్తారు. జగత్ కల్పన, జీవ కల్పన, మొత్తం కల్పన, దీర్ఘ స్వప్న, ఆల్ దిస్ కల్పన, దీర్ఘ స్వప్న, ఆల్ దిస్ జాలం, ఆల్ దిస్ జగ్లర్ డీడ్స్, ఆల్ దిస్ మాయా థాట్, ఆల్ దిస్ మాయా స్ట్రీట్. ఇదంతా ఒక మాయా నాటకం అని తెలుసుకొని మనము నటించాలి. అప్పుడు మీరు ఎటువంటి పరిస్థితులు కూడాను చెక్కు చెదర్రు, షాకులకి గురవరు. ఏం జరుగుతున్నా ఇదంతా మారిపోయే ప్రపంచమేగా. జగమే మాయ అనేది మీకు స్పష్టంగా అప్పుడు అనుభూతిలోకి వస్తుంది. లేకపోతే ఎవరో పాడారు, ఎవరో చెప్పారు అనేది ఉంటుంది తప్ప మీకు అనుభవంలోకి రాదనమాట. ఈ విధంగా నిత్య యుక్త అంటే నిరంతరము ఆ పరమాత్మతో అనుసంధానమై ఉన్నటువంటి యోగిన అంటే ఎవరు? ఇక్కడ ఉపాసకులు. అలాంటి వారికి అనన్య చేత అంటే నిరంతరం ఒకే చింతన అండి, పరమాత్మ చింతన తప్ప రెండో చింతన లేదు. అయితే తస్య అటువంటి ఉపాసకులకి అహం సులభ, ఏ పార్థ, నేను చాలా తేలిగ్గా వాళ్ళ స్మరణకు గుర్తొస్తాను నేను. ఎందుకు? నిరంతరం నా చింతన తప్ప వేరే చింతన చేయలేటువంటి ఆ సాధకులు, భక్తులంటే నాకు ప్రియము, అత్యంత మిక్కిలి ప్రీతి. కాబట్టి అటువంటి వాళ్ళకి అనన్య చేత నిత్య సహా మాం స్మరతి, ఎవరైతే నన్ను స్మరిస్తారో, అదే విధంగా నిత్య యుక్తస్య యోగిన, నిరంతరం నాతో అనుసంధానమై ఉన్నటువంటి ఆ సాధకులు, యోగులకి నేను అహం సులభ, అత్యంత తేలిగ్గా నేను వాళ్ళ స్మరణకు గుర్తొస్తాను. ఆ సమయంలో గుర్తొచ్చిన తర్వాత ఏమవుతుంది? కృష్ణ, నేనే వారికి బ్రహ్మలోకాన్ని తీసుకెళ్లే విధంగా ఏర్పాట్లు నేను చేసుకుంటాను, అది నా బాధ్యత అని భగవాన్ శ్రీకృష్ణ మనకి హామీ పత్రం ఇస్తున్నారు. కాబట్టి దాని మీద శ్రద్ధాభక్తి కలిగి ఉండాలి మీరు. హరి ఓం తత్సత్, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.